ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నటువంటి అరాచక పాలన, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలను ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలకపక్షం వాటిని గుప్పెట్లో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి అరాచక పాలన ఈరోజు ఒక్క సాదృశ్యం మొన్న చూసుంటారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ కేఎస్ఆర్ లైవ్ షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసేదానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా, ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కొసిలేస్తారు. యు ఆర్ లూజింగ్, మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు, నేల మీద ఓడిపోతున్నాం, గాలిలో ఓడిపోతున్నాం, సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు, ఎస్ వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్, వీ లూజ్ ఆన్ ది వాటర్, వీ లూజ్ ఇన్ ది ఎయిర్, బట్ వీ విల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్కి 35(3) BNSS ఇవ్వాలి, 41A CRPC ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది, డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్, 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని, కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము ఆ మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదా గౌరవ న్యాయస్థానం. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి, అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా సీరియస్గా పరిగణించి చట్ట చట్ట పరిధిలో లేనటువంటి అంశం అని చెప్పి మేము ఈరోజు మొన్న పిటిషన్ ఫైల్ చేసి SLP ఫైల్ చేసి గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈరోజు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు. తర్వాత ఈ కేసు మేము పూర్వాపరాలు పరిశీలిస్తాం. ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్, ఇల్లీగల్ అరెస్ట్ కదా, అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన. 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండేది, మీరు ఎట్ట డిటెన్షన్ ఇస్తారు అన్న మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఫోర్త్విత్ అండర్ ఆర్టికల్ 32 ప్రకారం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది. చాలా సంతోషం. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాం, న్యాయ వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఈ విధంగా ఉంది కాబట్టే కొంత ప్రజాస్వామ్యం మనుగడవుతుంది. విచారణ సమయంలో గౌరవ న్యాయమూర్తి గారు కామెంట్ కూడా చేయడం జరిగింది. యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి మీద దీనికి కంట్రోల్ ఏముంటుంది, యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు, నవ్వుతున్నారు అని చెప్పారు. మేము కూడా ఏదో నవ్వుతుంటాము, అది తప్పు. యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు ఖండించినారని కోర్టు గారి దృష్టికి తీసుకున్నాం. అది కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు.
తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలు చాలా తీవ్రంగా గ్రహించింది గౌరవ సుప్రీంకోర్టు వారు. కానీ ఒక్కటే చెప్తున్నాం, మీరు ఆ రాష్ట్రంలో ఏ కేసైనా పెట్టి 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా మీరు రిమాండ్ చేసి కలిచారు. ఈ రోజు దానికి ఖచ్చితంగా తిరోగమనం ఏర్పడ్డది. ఈ విధమైనటువంటి చర్యలకు ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు చెంపదెబ్బ వేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పరిపాలకులకి, ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పోలీసు వ్యవస్థకి, మీరు చట్ట ప్రకారం పోండి. BNSS 35(3) ఆలోచించండి. పనిష్మెంట్ బిలో 7 years ఉంటే మీరు హక్కు అరెస్ట్ చేయడానికి లేదని చాలా స్పష్టంగా అరుణేష్ కుమార్ చెప్తే కూడా మీరు వీళ్ళు క్రానిక్ అఫెండర్స్ కాదు, వీరి మీద పాత కేసులు లేవు, వీరు తప్పించుకొని పోయేదానికి అవకాశం లేదు, అటువంటి పరిస్థితిలో 41A ఇవ్వాల్సిన పరిస్థితి ఉండినా కూడా మీరు అవి ఏది పరిగణలోకి తీసుకోకుండా పాలకపక్షాన్ని సంతృప్తిపరచడానికి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక విధమైనటువంటి అరాచక పాలన మీరు చేస్తుంటే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అందుకనే దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టించాలా, దీనికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాడించాలనేటువంటి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాకు స్ఫూర్తితో మేము ఇంత దూరం వచ్చి పోరాడడం ఈరోజు మేము గెలిచాం. 3 సంవత్సరాల లోపల అఫెన్స్కి అరెస్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తక్షణమే రిలీజ్ చేయమనేటువంటి ఆర్డర్ వేసి మేము ముఖ్యంగా ఈ లైవ్ షో అయిపోయిన తర్వాత ఒక వెల్ ఆర్కెస్ట్రేటెడ్ ఒక విషస్ క్యాంపెయిన్ చేసి ఈ రాష్ట్రం మీద సాక్షి ఆఫీసులు ధ్వంసం చేసి కాల్చేసిన పరిస్థితి. సాక్షి ఆఫీసులు మొత్తం మీకు లిస్ట్ ఇస్తాను, ఫోటోలు చూపిస్తాను. ఇది ధర్మమా అని అడుగుతుండా. ఈ విధంగా మీరు ఒక పత్రికా ఆఫీసుల మీద టోటల్గా మీరు మీ యొక్క దురాగతాలను గొంతెత్తి వెలుగు చాటుతున్నటువంటి సాక్షి మీడియాని గొంతున్నలో అని చెప్పి, మిత్రులారా ఇది సమంజసం అని అడగకుండా సాక్షి మీడియా ఆఫీసులు ధ్వంసం చేయడం అక్రాస్ ది స్టేట్, రాష్ట్రం మొత్తం మీద మీరు ఒక ప్రోగ్రామ్ చేసి విషస్ ప్రోగ్రామ్ అన్లీష్ చేసి ఈ విధంగా ధ్వంసం చేస్తే మిత్రులారా మీకైనా రేపు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఈ పాలక ప్రభుత్వం మీద గొంతెత్తి తరిస్తే, గొంతెత్తి చెప్తే ఈ విధంగా ధ్వంసం చేస్తారా? అదే ఇటువంటి ప్రోగ్రాం నేను ఈనాడులో కూడా చూశాను మొన్న. ఇంతకన్నా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మీకు మీద లైవ్ కూడా చూపిస్తాను. వారి మీద నో కేస్. మా సాక్షి ఆఫీసులు ధ్వంసం చేస్తే నో కేస్, నో పోలీస్. ఇది ఎల్లకాలం జరగద్దా? ఇది ధర్మమా? ఇది ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19(1)A ఆ రాష్ట్రంలో లేదా? మీ రాజ్యాంగం నడుసద్దా? అదే చెప్పాము ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(A ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదు. ఈ విధంగా సాక్షి ఆఫీసుని ఒక ప్రోగ్రాం ఎయిమ్ చేసిన దానికి, ఎయిర్ చేసిన దానికి ఇంతకన్నా దారుణంగా సాక్షిలో, ఈనాడులో ఇంతకన్నా దారుణంగా ఇదే సబ్జెక్టు మీద ఇటువంటి ప్రోగ్రాం మీరు ప్రచురితం చేస్తే నో కేస్. ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఖచ్చితంగా అడ్డుపడతాం. న్యాయ వ్యవస్థ దృష్టి తీసుకుపోతాం. ఎక్కడ న్యాయం జరగకపోయినా అంచెలంచెలుగా ఫైనల్గా గౌరవ సుప్రీంకోర్టు గారు ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఈ అరాచకాలను అడ్డుకట్టేస్తారని మేము భావిస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులు, బిలో 7 years అరెస్టులు, రిమాండ్లు, ఇది ఇల్లీగల్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు బిలో 7 years అఫెన్సెస్ మీజర్ రొటీన్ మీరు అరెస్ట్ చేయడం, వాళ్ళు కోర్టు దృష్టి దగ్గర తీసుకోవడం, వాళ్ళు కూడా అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ఖాతరు చేయకుండా యాజ్ ఏ మెకానికల్ ఫ్యాషన్ రిమాండ్ జరగడం చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం రాజ్యాంగ పరంగా మా వాదనలు ప్రతి కోర్టులో వినిపిస్తాం.
రిమాండ్ కోర్టులో వినిపిస్తాం, హైకోర్టులో వినిపిస్తాం, కాకపోతే సుప్రీంకోర్టులో కూడా వినిపిస్తాం. ఈరోజు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఇల్లీగల్ అరెస్టులు, ఇల్లీగల్ రిమాండ్స్కి ఈరోజు ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు అడ్డు వేసింది. చాలా సంతోషం.